ఇంట్లోనే చికెన్ ఫ్రైడ్ మండి విత్ హోల్ చికెన్ అనమాట. ముందుగా ఏం చేశానంటే ఈ మసాలా దినుసులన్నీ కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్నాను నేను. దాన్ని కుక్కర్‌లో వాటర్ పెట్టి ఆ మసాలా ఏసి అందులో మొత్తం చికెన్‌ని కొంచెం ఇలా కట్ చేసుకొని వేసేసి అది కొంచెం ఉడికిన తర్వాత ఇంకొక ప్లేట్‌లో మళ్ళీ అన్ని మసాలాలు, కారం, ఉప్పు, పెరుగు అన్నీ కలిపి మళ్ళీ ఇందాక ఉడికిన ఆ చికెన్ని బయటికి తీసేసి ఆ వాటర్ అలాగే ఉంచేసి ఆ వాటర్‌లో ఇంకొన్ని నెయ్యి అండ్ ఉప్పు వేసి అందులో నానబెట్టిన రైస్ వేసేసా. ఆ తర్వాత చికెన్ కొంచెం చల్లారిన తర్వాత మ్యారినేట్ చేసేసి పైన కొద్దిగా ఒక్క స్పూన్ నెయ్యి వేసేసి దీన్ని నేను ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేసానమాట హాఫ్ అన్ అవర్. ఈలోపు సలాడ్ కోసం కీరా, క్యారెట్, ఓట్స్ ఎస్పెషల్లీ అండ్ దీంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసేసి మంచిగా సలాడ్ తయారు చేసుకున్న. దాంట్లో కొంచెం నేను పోపు కూడా పెట్టుకున్నాను అండ్ కొంచెం మండి అని చెప్పాను కాబట్టి ఫ్రైడ్ ఆనియన్ కూడా చేసి పెట్టేసుకున్నాను నెయ్యిలో. తర్వాత నేను చేసుకున్న ఈ సలాడ్లో కొంచెం పోపు వేసాను మన తెలుగు స్టైల్ కోసం. బిర్యానీ కూడా ఉడికింది, అందులో కూడా నేను కొంచెం నెయ్యి వేసేసాను పైకి. తర్వాత కొంచెం ఏదైనా డెజర్ట్ ఉంటే బాగుంటుంది అనిపించి 5 మినిట్స్లో అయిపోయే డెజర్ట్ ఇలా తయారు చేశాను అనమాట. బ్రెడ్ పెట్టేసి అందులో షుగర్ ఫ్రీ మాంక్ నెయ్యి అన్నీ వేసేసి ఇలా కలిపేశాను. దాంట్లో కొద్దిగా మిల్క్ మేడ్ వేసాను. ఈలోపు నా చికెన్ కూడా రెడీ అయిపోయింది అండ్ ఈరోజు ఇదే అనమాట విశేషం. వాళ్ళ అమ్మ పుట్టినరోజు అండ్ మా వాడు తిని ఇంకా మురిసిపోయాడు చూడండి. మా వాడే కదా, అందరు కూడా సూపర్గా నచ్చింది.